ఈ రోజు రిలీజ్ అయిన కుబేరా సినిమా ఎలా ఉంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా శేఖర్ కమ్లా సినిమా అంటే మినిమం ఉంటుంది అని అందరికీ తెలుసు. అందుకే ఆయనను ఎవరు అంత ఈజీగా తక్కువ అంచనా అయితే వేయరు. రూపా లాంటి క్యారెక్టర్ డిజైన్ చేయాలన్నా, రాజా, సుమంత్ లాంటి హీరోలకు హిట్ పడాలన్నా, అలాగే రాజకీయాల్లో సీఎం పడే కష్టాలు చూపించాలన్నా అది శేఖర్ కమ్లాకే సాధ్యం. అంతేకాదు, ఆయన మంచి సినిమాలు తీస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే చెత్త సినిమాలు అయితే మాత్రం తీయలేరు అని కూడా ప్రేక్షకులకి ఒక గట్టి నమ్మకం. అయితే ఆ నమ్మకాన్ని మరోసారి నిజం చేశారు శేఖర్ కమ్లా. ఒక బిచ్చగాడికి అయినా కోటీశ్వరుడికి అయినా అమ్మ ప్రేమ ఒకేలా ఉంటుంది. దేశానికి దేవుడికి కూడా బిచ్చగాడు కోటీశ్వరుడు అనే తేడా ఉండకూడదు. సరస్వతీదేవి తల వంచుకోకుండా ఉండేలా సినిమా తీయాలని ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఈసారి మాత్రం సరస్వతీదేవి తల ఎత్తుకొని చూసే సినిమా తీశాను. గర్వంతో కాదు, నిజాయితీతో ఈ మాటలు చెబుతున్నా. ఇవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో శేఖర్ కమ్లా చెప్పిన మాటలు. అయితే శేఖర్ కమ్లా నిజాయితీతో మాట్లాడమే కాదు, సినిమాల్ని కూడా చాలా నిజాయితీగా తీస్తారు. ఇక కుబేరా విషయానికి వస్తే, దేశ పౌరులందరికీ సంబంధించిన సహజ వనరులు ఎందుకు ప్రైవేటీకరణ అవుతున్నాయి, అసలు వాటి వెనుక నిజంగానే పెద్ద మాఫియా ఉందా అనే ప్రశ్నలకి ఈ సినిమాలో కొన్ని సమాధానాలు చూపించే ప్రయత్నం చేశారు శేఖర్ కమ్లా. డబ్బు, పవర్ మాత్రమే దేశాన్ని నడుపుతున్నాయి. ఇక్కడ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంకి చోటే లేదు అంటూ సగటు పౌరుడిలోని ఆవేదనకు ఈ సినిమా అద్దం పడుతుంది. అలాగే బిచ్చగాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళ చూడకూడదు. వాళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం ఉన్నా లేకున్నా నష్టమైతే లేదనే విషయాన్ని గుర్తించాలి అన్న పాయింట్ను సూటిగా ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోయేలా చేశారు శేఖర్ కమ్లా. ఇక బిలియనీర్ అనే ముసుగులు వేసుకొని బిజినెస్ మ్యాన్ అంటూ కలరింగ్ ఇస్తూ దేశాన్ని అమ్మేస్తున్న బడా కార్పొరేట్ జంతువుల్ని, గుడిమెట్లపై అడుక్కునే ఒక బెగ్గర్, ఇతరులకి హాని చేయడం రాని ఒక బిచ్చగాడు ఎలా ఢీ కొట్టాడు అనేది ఇందులో కోర్ పాయింట్. ఇక దాన్ని శేఖర్ కమ్లా హ్యాండిల్ చేసిన విధానం చాలా బ్రిలియంట్. ఇక శేఖర్ సినిమాల్లో సుమోలు ఎగరడం, హీరోలు గాల్లో తేలడం వంటివి ఎక్స్పెక్ట్ చేయకూడని విషయాలు. ఎందుకంటే తాను నమ్మిన కథను ఎంత నిజాయితీగా చూపిస్తే జనాలకు అంత బాగా కనెక్ట్ అవుతుంది అనే నమ్మే వ్యక్తి ఆయన. అందుకే ఎక్కడా హీరోయిజం, అనవసరమైన ఎలివేషన్లు, అక్కర్లేని బిల్డప్లు ఈ సినిమాలో ఉండవు. ఇక ఇలాంటి చిత్రానికి ధనుష్ లాంటి స్టార్ హీరో ఓకే చెప్పడం చాలా గొప్ప విషయం. నిజానికి తెలుగు దర్శకుడైన శేఖర్ కమ్లా మన హీరోల్ని కాదని, మన తెలుగు హీరోల్ని కాదని కోలీవుడ్ హీరో దగ్గరికి ఎందుకు వెళ్ళారా అనే ప్రశ్న సినిమా చూసే వరకు అందరికీ ఎక్కడో ఒక చోట రావచ్చు. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అవును, ఎందుకంటే ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించడం కాదు, జీవించేశాడు. కుక్కల పక్కన పడుకోవడం, చెత్తలో పడి దొర్లడం, ఎక్కడా ఎలాంటి బిల్డప్లు లేకుండా బిచ్చగాడు ఎలా ఉండాలో అలానే కనిపించడం. ఆయన చూపు, తినే విధానం, మాట్లాడే మాట, నడిచే తీరు, హృదయంలో శాశ్వతంగా ఉండే ఆ ప్రశాంతతను తన కళ్ళల్లో ఇట్టే కనిపించేలా చేశారు ధనుష్. సినిమా చూసిన తర్వాత ఈ పాత్రలో ధనుష్ని తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేం. అంతలా తన నటనతో కట్టిపడేశారు. నిజాయితీ పరుడు అవినీతి చేయాలి అన్నా, తప్పులు చేయాలన్నా కూడా చేయలేరు. ఎందుకంటే నిజాయితీ వారి నరాల్లో కూడా ఉంటుంది. అందుకే దేశమా ద్రోహమా అనేది తేల్చుకోలేక తనలో తాను నలిగిపోయే పాత్రలో అక్కినే నాగార్జున తన అనుభవాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా నటించారు. ఇక రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ అని ఎక్కడా చెప్పలేం. ఎందుకంటే కథకు ఉపయోగపడే పాత్రని శేఖర్ కమ్లా ఆమెకి రాశారు. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రెజెంట్ చేసింది రష్మిక. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా పోయిరా పోయిరా మావా, తల్లిపై వచ్చిన సాంగ్ ఇలా చాలా బాగుంటాయి. ఇక సినిమాకి దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అయితే సినిమాకి ఎక్కడా నెగిటివ్ లేదా అంటే అది రన్ టైం అని చెప్పొచ్చు. అయితే ఇది మైనస్ అని చెప్పేంత పెద్ద విషయం కాదు అనిపిస్తుంది. సినిమా దాదాపు 3 గంటల 14 నిమిషాలు ఉంది. అలా అని ఎక్కడైనా బోర్ కొట్టేలా ఉందా అంటే ఏం లేదు. కానీ చిన్న చిన్న కత్తెరలు వేయొచ్చు. ఇక సినిమాకి కుబేరా అనే టైటిల్ ఎందుకు పెట్టారో లాస్ట్ షాట్లో అర్థమవుతుంది. మొత్తంగా కుబేరా సినిమా ప్రతి ఒక్కరికి బ్రతకడం నేర్పిస్తుంది. సో ఓవరాల్గా కుబేరా రివ్యూ ఇది. డోంట్ మిస్ ఇట్ గైస్.